హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఫస్ట్ అది మాట్లాడుకున్నాక నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ నిఫ్టీ. ఓకేనా? సో చూడండి, మార్కెట్ ఏమైంది ఇవాళ. మనం నిన్న అనుకున్నట్టే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ జోన్ ఉందనుకున్నాం. సో ఈ బయింగ్ జోన్ నుంచే మార్కెట్ హ్యాస్ గాన్ అప్. సో చూడండి, ఇక్కడ దాకా వెళ్తుంది అనుకున్నాం, కానీ టు దిస్ పాయింట్ ఈ మొత్తం బయింగ్ ఒక్క క్యాండిల్లో అయిపోయిందండి. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఎవరైతే ఈ సెల్లర్స్ ఉన్నారో, ఈ సెల్లర్స్ అందరిది ఎస్ఎల్ ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళు 77 400 500 దగ్గర చాలా పెద్ద ఓఐ ఉండే బిల్డప్. వాళ్ళది చూసుకున్నాడు, వాళ్ళది ఎస్ఎల్ కొట్టాలని ప్లాన్ చేశాడు. హీ హాస్ డన్ దట్. మళ్ళీ తర్వాత ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పెద్ద మార్కెట్ అప్ వెళ్ళినా కూడా దెన్ మళ్ళీ ఇమ్మీడియట్గా అంత పెద్ద ఫాల్ రావాల్సింది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్. ఇప్పుడు డిమాండ్ ఉందని మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి సప్లై కూడా అంత రావాలి కదా. సో గెట్ ద మార్కెట్ డౌన్. అంతేగాని ఇప్పుడు మన మార్కెట్‌లో చూడండి, కూరగాయలు సప్లై ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. టమాటా సీజన్. టమాటా సీజన్‌లో మీకు టమాటాలు రూపాయికి, రూ. 2కి, రూ. 5కి అలా కిలో దొరుకుతాయి. రైట్? సప్లై ఎక్కువున్నప్పుడు. అప్పుడు డిమాండ్ తక్కువుంటది. తక్కువుంది కదా, తీసుకోవాలా అలా చూస్తాం మనం. అదే రివర్స్ అయిందనుకోండి, వర్షాకాలం అటువంటి టైంలో మనకి ప్రొడక్షన్ తక్కువుంటది. అప్పుడేమవుతది, టమాటా ప్రైస్ విల్ గో అప్ టు రూ. 50, రూ. 60 కూడా ఎళ్ళిపోతుంది. రైట్. ఎళ్ళాక మళ్ళీ అది అక్కడే ఉంటదా అంటే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ సీజన్‌కి ఇట్ హాస్ టు కమ్ డౌన్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ మార్కెట్. మార్కెట్‌లో కూడా సేమ్. ఎప్పుడైతే మార్కెట్ పైకెళ్తుందో, డిమాండ్ తీసుకొని పైకెళ్తుందో, మళ్ళీ అక్కడ సప్లైతోని ఇట్ హాస్ టు కమ్ డౌన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇంత పడేశారు. మళ్ళీ చూడండి, అంత డిమాండ్‌తోని మళ్ళీ పైకి సేమ్ ఆ జోన్‌కి తీసుకెళ్లారు మీరు ఇక్కడి దాకా. చూసారా? ఆ జోన్‌కి తీసుకెళ్లారు. దెన్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ అగైన్. దట్స్ హౌ ద మార్కెట్ గోస్ అన్నమాట. ఓకే. సో వాట్ హ్యాపెండ్? ఈరోజు ట్రేడ్ అంటారా? ఈ ఇనీషియల్ ట్రేడ్స్ అయితే మేము తీసుకోలేకపోయాం. ఎందుకంటే స్టార్టింగ్ ఐ వాస్ లేట్ ఫర్ ఆల్‌మోస్ట్ 5, 10 మినిట్స్. వచ్చేవరకే ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అప్. సో మనం ఏం చేయాల్సొచ్చిందంటే, ఈ ఫాల్ ఎప్పుడవుతది అనేది, ఎందుకంటే మేము ఈ జోన్ మార్క్ చేసి పెట్టుకున్నాం. ఈ జోన్ ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే, ఇగో ఇదంతా సెల్లింగ్ జోన్. రైట్? అండ్ ఆప్షన్ చైన్ కూడా చూస్తా ఉన్నాం మేము. అప్పుడు చూస్తున్నప్పుడు ఏమైందంటే 500, 600 దగ్గర వాల్యూమ్ వాస్ మోర్. సో ఇది కొట్టాక ఏమైందంటే 500, 600 దగ్గర చాలా తక్కువుండే ఫస్ట్. ఇట్ వాస్ వాల్యూమ్ వాస్ లైక్ 11 క్రోర్స్, 15 క్రోర్స్ అలా ఉండే. దాని తర్వాత ఏమైందంటే ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. 15 నుంచి 20, 18, 18 నుంచి 20, 25, 30 అలా 40 క్రోర్స్ దాకా ఇంక్రీజ్ చేశారు. ఏది 77, 500, 600 దగ్గర. దెన్ వి థాట్ ఓకే, ఇంకా మార్కెట్ ఇంక ఇక్కడి నుంచి పైకి పోదు. అంటే ఎప్పుడు కింద పడుతుంది అంటే, మనం ఏమనుకున్నాం, ఇగో ఈ జోన్ పెట్టుకున్నాం. ఇగో ఇది పెట్టుకున్నాం. ఈ కిందకెళ్తే దెన్ మార్కెట్ షుడ్ గో డౌన్ అని. ఇగో ఇది పెట్టుకున్నాం మేము. ఈ లెవెల్ పెట్టుకున్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ విల్ గో డౌన్ అని. సో సేమ్ అలానే అనుకున్నాం. దీంట్లో మేము ఒక 15% ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగాం. నిఫ్టీలో కాకపోతే. సెన్సెక్స్‌లో కాదు, నిఫ్టీలో. సో ఇట్ వాస్ ఎ గుడ్ డే ఫర్ అస్ టుడే ఆల్సో. ఓకే. అనుకోవచ్చు ఇంత సైడ్ ఇక్కడ ఏం చేయలేదంటే, ఇక్కడ ఒకటి రెండు ట్రై చేసాం. ఎస్ఎల్ హిట్ అయినాయి. కాకపోతే తర్వాత దీంట్లో ఎంతైతే లాస్ అయిందో అదంతా రికవర్ అయ్యి వి మేడ్ 15%. ఓకే. సో దాట్స్ హౌ ద డే వాస్. అయితే రేపటికి ఏంటి? రేపటికి అన్నప్పుడు ఫస్ట్ విల్ గో అండ్ సీ వాట్ ద ఆప్షన్ చైన్ ఇస్ సేయింగ్. ఓకే. అది చూసుకొని దాని తర్వాత విల్ డిసైడ్ హౌ థింగ్స్ ఆర్. ఇక్కడ చూడండి. చూసారా? 500, 600 దగ్గర చాలా వాల్యూమ్. ముందు చాలా తక్కువుండే ఇక్కడ. ఎప్పుడైతే ఎస్ఎల్ హిట్ అయిందో ఇట్ స్టార్టెడ్ లైక్ సెల్లర్స్ ఇంక్రీజ్ అయిపోయారు అక్కడ. ఎందుకంటే వి ఆర్ గోయింగ్ టు ఏమనుకున్నారంటే, ఈ లెవెల్‌ని మేము దీనికన్నా పైకి పోనీయం ఇంక మార్కెట్‌ని. మీరేమన్నా చేసుకోండి అని దే స్టార్టెడ్ అక్కడ పెరుగుతానే ఉన్నారు. ఎంత మనం మార్కెట్ పైకి తీసుకెళ్దామంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. మళ్ళీ బయర్స్ ట్రై చేస్తున్నారు, కానీ ఆళ్ళు అక్కడి నుంచి ఇదేది. సో అందుకే మీకు ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 500, 600 are again going to be support and are resistance zones for you guys. ఓకే. అయితే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చూసుకుంటే 77, 200 లుక్స్ లైక్ ఎ రెసిస్టెన్స్ జోన్. మరి చాలా చిన్న రెసిస్టెన్స్ జోన్ లాగా కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే 300, 400 అండ్ 500 విల్ బి యువర్ టార్గెట్స్. ఓకే. అంటే 77, 200 పైన. అంటే 300 పెట్టుకోండి. 77 ఆర్ 300 పైకెళ్తే 400, 500, 600 దాకా మీకు టార్గెట్స్ దొరికాయి. ఇవి 600 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే 700, 800 ఈస్ ఆల్సో ఓపెన్ ఫర్ యూ గైస్. ఓకే. డౌన్ సైడ్. డౌన్ సైడ్ చూడండి, 77,000 ఈస్ గోయింగ్ టు బి సపోర్ట్.
77,000 కిందకెళ్తే 76,900 కిందకెళ్తే మీకు 77, 76,800, 700, 600 అండ్ 500 ఆర్ ఆల్సో అవైలబుల్ ఫర్ యూ గైస్. సో మీకు రేపు ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. అది నేను ఇప్పుడే చెప్పగలుగుతాను. 2 సైడ్స్ మీకు కాల్ సైడు, పుట్ సైడు 2 సైడ్‌లు ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, పుట్సీ వాల్యూ ఈస్ హ్యూజ్ అట్ దీస్ ప్రైసెస్. వీటిల్ని తగ్గియాలి అంటే, పుట్స్‌ని తగ్గియాలంటే మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళాలి. ఈ ఏవైతే ఉన్నాయో వీటిల్ని తక్కువున్నాయి గదా! వీటిల్ని పెంచితే ఇవి ఆబ్వియస్‌లీ తగ్గుతాయి. సో, నేను చూసేదేంటంటే 77,500, 600 దాకా మాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయాక ఇట్ విల్ బి సైడ్ వేస్ చాలా సేపు. సో 2 డికే అవుతాయి అప్పుడు. ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ గోస్ అబౌట్ 72, 77, 200, 300 పైన చెప్తున్నా నేను ఇనీషియల్‌గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి. దెన్ థాట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ సైడ్ వేస్ ఉండి చాలా డికే చేస్తాడు. డికే చేసి దెన్ ఇట్ మైట్ ఫాల్ డౌన్ అగైన్. ఎందుకంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. కావాలి గూడా మంచి మంచి వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఈ వాల్యూస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 0 చేయాలంటే మార్కెట్ హాస్ టు కమ్ డౌన్ టు టేక్ దిస్ ప్రీమియమ్స్. సో అందుకే నేనేం చెప్తున్నానంటే రేపు 2 సైడ్‌లు మీకు ట్రేడ్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఇంకోటి ఇక్కడ చూడండి, 77,700 దగ్గర మీకు ఎంత ప్రీమియం ఉంది? ₹700 ఉంది. లీస్ట్‌గా చూసుకుంటే మీకు 380, 480 రూపీస్ ఉంది. సో, మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. 700 అండ్ 700 అండ్ 480. సో, మీకు ఇక్కడే మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే మీకు చూసుకుంటే 477, 75 ఇక్కడ కూడా చూస్తే 650. సో, 2 సైడ్‌లు ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 సైడ్ ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకే. నౌ వాట్? రేపు మనం ట్రేడ్ చేయాలంటే సింపుల్‌గా ఇది చూడండి. 77,350 పైకెళ్తే కాల్ సైడ్ చూడండి. 77,500, 600 అండ్ 650 వరకు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు మీకు క్లోజింగ్ ఏమైనా 650 పైనిస్తే లుక్ ఫర్ 700, 800 టార్గెట్స్ కూడా చూడొచ్చు. ఓకే. డౌన్ సైడ్ అంటారా? సింపుల్‌గా 77,940 కింద, 76,940 కిందకెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీకు 76,750, 600, 76,470 టార్గెట్స్ కనిపియచ్చు. ఇంకా దీనికన్నా కిందకెళ్తే ఎలవా అంటే ఇంకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీరెళ్తే అప్పుడు 370 దాకెళ్ళొచ్చు. నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ 260 ఆల్సో. ఓకే. ఎందుకంటే మీకు ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి మంచి ట్రేడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఈ మధ్య జోన్ ఈస్ నథింగ్ బట్ నో ట్రేడింగ్ జోన్. సింపుల్. ఈ జోన్‌లో ట్రేడ్ చేయకండి. ఈ జోన్ ఈస్ నథింగ్ బట్ నో ట్రేడింగ్ జోన్. ఎలా అనుకుంటారా? ఒక్క నిమిషం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ మనకి ఎండ్ ఆఫ్ ది డే కింద పడింది. ఫిబొనాచి పైన పెట్టుకుందాం, కింద 0 పెట్టుకుందాం 1 దగ్గర. చూడండి. నేను గీసిన జోన్‌లోనే ఇదుందా? నో ట్రేడింగ్ జోన్. అంటే నేనేం చేస్తా, ఈ జోన్ అసలు ఇదే నో ట్రేడింగ్ జోన్. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడి నుంచి కూడా చాలా సార్లు రివర్సల్స్ వచ్చాయి కాబట్టి ఐయామ్ కీపింగ్ దిస్ వన్ ఆల్సో. సో, ఈ జోన్ మొత్తం మీరు నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్‌లో ట్రేడ్ చేయకండి. విచ్ ఈస్ నథింగ్ బట్ 76,950 నుంచి 76,300. 77,300 అంటే ఒక 400 పాయింట్స్‌లో మీకు ట్రేడ్ లేవండి. ఎందుకు అంటే చెప్తాను చూడండి ఒక్కసారి. ఎండ్ ఆఫ్ ది డే చూడండి ఏం జరిగిందో. మార్కెట్ ఒక్కసారి ఇట్ కేమ్ టు 76,970. ఓకే. దాని తర్వాత చూడండి మార్కెట్‌ని ఎన్ని సార్లు కిందకి తీసుకొద్దామని చూసినా గాని దే ఆర్ హోల్డింగ్ ఇట్ బ్యాక్. చూడండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కానివ్వట్లేదు చూసారా? సో, ఫస్ట్ ఏమో 76,970 తర్వాత చూడండి 77,70 ఇక్కడ చూడండి 77,130. సో, మెల్లిగా పైకెళ్తుంది చూసారా? పైకెళ్తుంది. కాకపోతే మొత్తం పైకెళ్తదా అంటే ఎళ్ళే ఛాన్సెస్ లేవు నేను చెప్పేది. కాకపోతే ఈ జోన్‌లో ఎన్ని సార్లు మీకు మార్కెట్ పైకి తీసుకెళ్దామన్నా కిందకి తీసుకొస్తున్నారు. కిందకొచ్చినప్పుడల్లా మళ్ళీ పైకి తీసుకెళ్తారు. చూడండి ఎవ్రి ఆల్టర్‌నేట్ క్యాండిల్ ఈస్ చూడండి. రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్ అలా ఉన్నప్పుడు మనకి ప్రీమియమ్స్ పెరగవు. థాట్స్ ద రీజన్ ఐ యామ్ సేయింగ్ నాట్ టు ట్రేడ్ ఇన్ దిస్ జోన్. ఓకే. ఇంకోటి మెయిన్ థింగ్స్ ఎక్స్‌పైరీ రోజు 3 మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్. డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. ప్రీమియమ్స్ తక్కువున్నాయని లాట్ సైజ్ పెంచకండి ప్లీజ్. సెకండ్ వన్ ఇస్ ఆహ్, ట్రెండ్ ఎటుంటే అటు సైడ్ ట్రేడ్ చేయండి. అంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక యూ లుక్ ఫర్ ట్రెండ్. ట్రెండ్ ఇన్ ద సెన్స్ 77,350 పైన ఉంటేనేమో లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. 76,950 కింద ఉంటే 940 కింద ఉంటే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అంతే. దట్స్ వాట్ ఐ యామ్ టాకింగ్ ట్రెండ్ అంటే. ఓకే. ఈ మధ్యలో ఉంటే మాత్రం ట్రేడ్ చేయకండి. థర్డ్ వన్ ఇస్
క్యాపిటల్ ప్రిజర్వ్ చేయండి. ఎక్స్‌పైరీ రోజు చాలా మంది క్యాపిటల్ పోగొట్టుకుంటారండి. సో, ఎందుకు అంటే ప్రీమియమ్స్ తక్కువుంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ చేస్తారు. ప్రీమియమ్స్ లాట్ సైజ్ పెంచేస్తారు. దే విల్ ట్రై టు టేక్ 2 సైడ్‌లు ట్రేడ్ తీసుకుందామని చూస్తారు. దోస్ ఆర్ ది థింగ్స్ విట్ విల్ ఏమవుతుందంటే అలా చేసినప్పుడు మీ క్యాపిటల్ వైప్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో, నేనేమంటానంటే మీరు ఇప్పుడు ట్రేడ్ చేద్దాం అనుకున్నారు. రైట్? అయితే మీరు ఇది బ్రేక్ అవ్వడానికి చూడండి డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్‌సైడ్ చేయాలంటే ఇది బ్రేక్ అయినాక చూడండి. అంతేగాని మధ్యలో ఎక్కడ ట్రేడ్ చేయకండి. థాట్ విల్ బి బెటర్ ఫర్ యూ గైస్. ఓకే. ఒక్కసారి మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు ఒక సైడ్ ట్రేడ్ చేసేసారు. అప్ సైడ్ ఏమో ట్రేడ్ చేశారు. యూ గాట్ ప్రాఫిట్. బట్ దాని తర్వాత డౌన్ సైడ్ ట్రేడ్స్ చేయడానికి మాత్రం ప్లాన్ చేయకండి. ఐ యామ్ సేయింగ్ యూ గైస్. 2 సైడ్‌లు ప్లాన్ చేసుకున్నారనుకోండి యూ విల్ ఎండ్ అప్ ఇన్ లాస్. ఏదన్నా ఒక సైడ్ పట్టుకోండి. డూ థాట్. అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది పోయింది మార్కెట్. ఇక్కడి నుంచి పైకెళ్ళింది. డన్ గుడ్. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. తర్వాత రీటెస్ట్ వచ్చి మళ్ళీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్తుందనుకోండి. దెన్ మళ్ళీ కాల్ తీసుకోండి. అంతేగాని ఈ పైనుంచి కింద పడుతున్నప్పుడు ట్రేడ్ చేయటం మాత్రం ప్లాన్ చేయకండి. థాట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. ఓకే. ఇంకోటి క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోండి ఎక్స్‌పైరీ రోజు. థట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు క్యాపిటల్ పోగొట్టుకోకుండా ఉంటే మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చండి. ఎక్స్‌పైరీ రోజు ఒక్కటే రాదు మనకి మార్కెట్. మార్కెట్ విల్ బి దేర్. అది నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఉంది మార్కెట్. మనం పోయాక గూడా ఉంటది. సో, మార్కెట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో, మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎవ్రీ డే వస్తాయి. మార్కెట్ ఉన్నన్ని రోజులు. సో, ప్లీజ్ క్యాపిటల్ ఉండాలి దానికోసం. క్యాపిటల్ పెట్టుకోండి. దెన్ ట్రేడ్ అకార్డింగ్‌లీ. ఓకే. ఆహ్, కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఓకే. బాయ్ అండి.